వెల్కమ్ టు సదక్. ఈరోజు మన వీడియోలో హిందూ అనాలిసిస్ 16th మే 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అలాగే ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేస్తాం ఫర్ యూపీఎస్సీ అండ్ ఐఏఎస్. ఆలస్యం వీడియో వెళ్ళిపోతాం. వీడియో వెళ్ళే ముందు ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ సైక్లోన్ గురించి అనమాట. ఈ సైక్లోన్ మనకి ఎక్కడ స్టార్ట్ అయిందని మనకి ఇక్కడ తెలిసిందే. మనకు ప్రెజర్ ఎక్కువ న్యూస్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎక్కువ న్యూస్లో చూడొచ్చు మనం. ఇదేమో తౌతి వచ్చేసి మనకు ఒక సైక్లోన్ అనమాట. ఇది ఫస్ట్ మనకు కేరళలో హిట్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఫస్ట్ కేరళలో హిట్ చేయడం జరిగింది. ఈ కేరళలో 2 మెంబర్స్ చనిపోవడం జరిగింది ఆల్రెడీ ఈ సైక్లోన్ వలన. అండ్ కేరళ మాత్రమే కాకుండా ఇట్ ఈస్ క్రియేటింగ్ డిస్ట్రెస్ డ్యామేజ్ టు ది కర్ణాటక అండ్ తమిళనాడు వాల్స్. తమిళనాడు అలాగే కర్ణాటకలో కూడా మనకు ఈ డిస్ట్రెస్ అనేది మనకు చాలా ఎక్కువ ఉందన్నమాట. దేనివల్ల అంటే సైక్లోన్ ఈ తౌతే వలన. సో ఈ సైక్లోన్ వచ్చేసి మనకు ఎక్కువ ఉండడం వల్ల సో ఇండియన్ నేవీ వాళ్ళు కూడా మనకి ఏమవుతుందండి ఇక్కడ డిప్లాయ్ చేశారు కొన్ని ఫోర్సెస్ అని చెప్పేసి, లైక్ మనకు ఎన్డీఆర్ఎఫ్ సపోర్ట్తో ప్లస్ వాళ్ళ మెయిన్ కోఆర్డినేషన్తో ఈ నేవీ వాళ్ళు కూడా మనకు కొన్ని షిప్స్ కొన్ని బోట్స్ని అలాగే కొన్ని ఏరోప్లేన్స్ని అలాగే హెలికాప్టర్స్ పంపించారు మెడికల్ హెల్ప్ కోసం, అలాగే వాళ్ళ సపోర్ట్ కోసం బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్ అన్ని క్లాత్స్ అవి ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పేసి. బట్ ఇది చాలా వర్స్ట్ క్రియేట్ చేస్తా ఉంది ఏదంటే సైక్లోన్ ఎమర్జెన్సీ అవుతాయి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఇవి కాకుండా మనకి ఎక్స్ట్రాగా సైక్లోన్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ది నేమింగ్ ఆఫ్ ఈకో సైక్లోన్స్ అనమాట. సైక్లోన్స్ నేమింగ్ ఎలా ఉంటుంది చెప్పేసి ఫస్ట్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఈ సైక్లోన్ నేమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసినట్లయితే మనకి లిస్ట్లో డిఫరెంట్ ఈ నేమ్స్ ఎలా ఇస్తారు, ఈ సైక్లోన్స్కి డిఫరెంట్ నేమ్స్ ఎలా మనకు పెట్టడం జరుగుతుందని చెప్పేసి అనుకుంటే ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ బేస్ చేసుకొని మనకు ఈ సైక్లోన్స్ నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే ఇండియా, ఇరాన్, మాల్దీవ్స్ అండ్ ఒమెన్, పాకిస్తాన్ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి కదా. ఈ కంట్రీస్ అన్ని మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి అనమాట. ఈ కంట్రీస్ పక్క సైడ్ మనకు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అంటే లిస్ట్ 1, అండ్ లిస్ట్ 2, అండ్ లిస్ట్ 3 ఇలా మనకు డిఫరెంట్ లిస్ట్స్ ఉన్నాయన్నమాట. ఈ లిస్ట్ బేస్ చేసుకొని ఈ లిస్ట్లో మనకు సైక్లిక్ ఆర్డర్లో మాత్రం మనకు అంటే ఒక సర్కిల్ లాగా ఒక సైకిల్లో మాత్రం ఇక్కడ మనకు నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు మనకు కొన్ని సైక్లోన్స్కి. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రజెంట్ సైక్లోన్ నేమ్ వచ్చేసి మనకు ఈ తౌతే అనే నేమ్ ఎవరు ఇచ్చారంటే మనకి ఇక్కడ మయన్మార్ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ చూడండి ఈ నేమ్స్ అంటే మనకు కంట్రీస్ ఇస్తాయి అనమాట. ఈ కంట్రీస్ కూడా ఈ నేమ్ ఎందుకు ఇచ్చారు అంటే మనకు ఈ నేమ్స్ అని మనకు ఈ కంట్రీలో ఉన్న డిఫరెంట్ రీజన్స్ లేదా ప్లేసెస్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ లేదా ప్లేసెస్ కావచ్చు ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ తౌతే అని మీనింగ్ ఏమంటే ఈ ప్లేస్ అనమాట, డిజర్ట్ ప్లేస్ ఇక్కడ మయన్మార్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ తౌతే అని నేమ్ పెట్టడం జరిగింది. ఈ లిస్ట్ అంతా అయిపోయింది అనుకోండి, దెన్ దే విల్ షిఫ్ట్ ద సెకండ్ లిస్ట్ అనమాట. తర్వాత థర్డ్ లిస్ట్, తర్వాత ఫోర్త్ లిస్ట్, అలా లిస్ట్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సర్కిల్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తాను అనమాట. సో ఎందుకు ఇలా ఇస్తున్నారని చెప్పి ఈ కంట్రీస్ మీద అసెస్మెంట్ బాగుండడం కోసం, ఈ సైక్లోన్స్ వచ్చినప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, ఎస్పెషల్లీ ఎవరైతే మెట్రాలజీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పేసి ఈ నేమ్స్ ఇస్తే మనకి ఏముందంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇట్ అని చెప్పేసి. ఓకేనా. కింద ముందు మన నివర్ తుఫాన్ వచ్చింది కదా, నివర్ తుఫాన్ నేమ్ ఎవరు ఇచ్చారని మనకు ఇరాన్ ఇచ్చింది అనమాట. తర్వాత వచ్చింది బురేవి తుఫాన్ వచ్చింది. ఈ కంట్రీ ఎవరు ఇచ్చారని నేమ్ దానికి మాల్దీవ్స్ అనే కంట్రీ నేమ్ వచ్చింది అనమాట. ఓకేనా. తర్వాత ప్రజెంట్ తౌది తుఫాన్ వచ్చింది. తర్వాత తుఫాన్ ఏమొస్తుందంటే యాస్ అనే తుఫాన్ ఒకవేళ నెక్స్ట్ వచ్చింది అనుకోండి, ఈ తుఫాన్ నేమ్ ఎవరు ఇస్తారంటే ఓమెన్ అనే కంట్రీ మనకి నేమ్ ఇస్తుంది అనమాట. తర్వాత పాకిస్తాన్ ఇస్తుంది, తర్వాత ఖతార్, ఇలా నేమ్ అనేది మనకు రొటేషన్ వాల్స్ జరుగుతుంది అనమాట. మళ్ళీ ఫస్ట్కి వస్తారు. మళ్ళీ ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకి ఇండియా ఉంది కదా, ఇక్కడ ఇండియా ఇస్తుంది. ఇండియా కన్నా పైన ఇంకో కంట్రీ ఉందన్నమాట, మనకు కనిపించడం లేదు స్క్రీన్ మీద. వచ్చేసి మన బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ ఉంది. ఈ బంగ్లాదేశ్ ఫస్ట్ ఇస్తుంది అనమాట నేమ్, ఎందుకంటే ఈ ఆల్ఫాబెటిక్ బేసిస్ ప్రకారం ఉన్నాయి అనమాట. ఫస్ట్ బంగ్లాదేశ్ బి వస్తుంది కాబట్టి ఫస్ట్ లిస్ట్లో మనకు ఈ నేమ్ ఇస్తుంది అనమాట. తర్వాత లిస్ట్ 3, లిస్ట్ 4 అలా వస్తుంది అనమాట. సో దీని బేసిస్ మనకు సైక్లోన్స్ అనేది నేమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ పార్ట్. సెకండ్ ఇంపార్టెంట్ యాక్టివిటీ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క డిఫరెంట్ టైప్స్, అలాగే మనకు ఈ నేమ్స్ ఆఫ్ ది సైక్లోన్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే లో ప్రెజర్ అని ఉంది. ఇక్కడ లో ప్రెజర్ అంటే ఈ సైక్లోన్ నేమ్స్ అనమాట ఇవన్నీ. ఈ లో ప్రెజర్ అంటే అల్పపీడనం అని చెప్పొచ్చు. మనం చూస్తున్న న్యూస్లో అల్పపీడనం జరిగింది, అల్పపీడనం ధ్రువపడింది, లేదా అల్పపీడనం బలహీనపడింది చెప్పారు. అంటే బలపడడం నథింగ్ బట్ స్ట్రెంత్ ఎక్కువైందని అని చెప్పేసి, అంటే స్పీడ్ అనేది కొద్దిగా ఎక్కువైందని చెప్పేసి. చూడండి ఇక్కడ ఈ విండ్ స్పీడ్ వచ్చేసి లెస్ దెన్ 31 km/h స్పీడ్తో ఉంటే దాన్ని లో ప్రెజర్ అని చెప్పేస్తారు. అదే మనకు ఇక్కడ డిప్రెషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ 31 నుంచి 49 అంటే 31 నుంచి 49 మధ్య స్పీడ్ ఉంటే మనకు దాన్ని ఏమంటారంటే డిప్రెషన్ చెప్పడం. అలాగే మనకు డిప్రెషన్ అంటే 49-61. సైక్లోన్ స్ట్రోమ్ అంటే సైక్లోన్ అని ఇవ్వాలంటే మినిమం అంటే 61 నుంచి 88 km/h స్పీడ్తో మనకు విండ్ అనేది ఫ్లో అయితే దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ సైక్లోన్ అని చెప్పచ్చు. తర్వాత సివియర్ సైక్లోన్ అంటే 88 km/h స్పీడ్తో పాటు 117 అంటే 117 km స్పీడ్తో మనకు ఈ విండ్ అనేది ఉంటే మనకు దాన్ని సివియర్ సైక్లోన్ చెప్పచ్చు. సూపర్ సైక్లోన్ అంటే మోర్ దాన్ 221 అంటే 221 కన్నా ఎక్కువ స్పీడ్తో మనకు ఈ విండ్ అనేది ఫ్లో అవుతుంటే దాన్ని సూపర్ సైక్లోన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంక ఇంపార్టెంట్ ఏమంటే మనకు సైక్లోన్ కేటగిరీస్ అనమాట. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అండ్ టైప్ 4, టైప్ 5 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఈ సైక్లోన్స్లో. ఈ సైక్లోన్స్ మరి డిఫరెంట్ కేటగిరీస్. టైప్ 1 సైక్లోన్ అంటే మనకి ఏమంటే
ఈ సైక్లోన్స్ 120 to 150 కిలోమీటర్స్ 120 to 150 కిలోమీటర్ స్పీడ్తో మనకు విండ్ ఉంటే ఆ సైక్లోన్ ఏం చేస్తారు మనకి మినిమల్ డ్యామేజ్ ఏమంటారు కేటగిరీ 1 సైక్లోన్. దాని డ్యామేజ్ ఎలా ఉంటుందంటే మనకి మినిమల్గా ఉంటుంది. ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ సైక్లోన్ 150 కిలోమీటర్స్ 180 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది. అలాగే దాని డ్యామేజ్ వచ్చేసి మోడరేట్గా ఉంటుంది అంటే యావరేజ్గా ఉంటుంది. తర్వాత మనకు థర్డ్ కేటగిరీ వచ్చేసి 180 to 210 దాని ఎక్స్టెన్సివ్గా ఉండే కొద్దిగా డ్యామేజ్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. తర్వాత 210 to 250 ఉంటుంది, దాని డ్యామేజ్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత అబోవ్ 250 వచ్చేసి మనకు క్యాటోస్ట్రోఫిక్ అంటే విధ్వంసి గ్రేడ్ చేస్తుంది అనమాట. ఇది 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 చాలా చాలా డేంజర్ అనమాట. నాట్ ఓన్లీ ఇది కాదు, మోడరేట్ తర్వాత అంటే మోడరేట్ నుంచి తర్వాత ప్రతి సైక్లోన్ కూడా కొద్దిగా చాలా ఎక్కువ డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. మనకి గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మనకు 120 కిలోమీటర్ స్పీడ్ ఉన్నా కానీ మన డ్యామేజ్ మినిమం ఎందుకు ఉంటుందంటే మనకి ఇక్కడ ఈ స్పీడ్ అనేది మనకు ఓషన్లో మాత్రమే స్పీడ్ అనమాట. ఓకే, విండ్ స్పీడ్ అనేది ఓషన్లో మాత్రమే, బట్ ఇది బయట కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఓషన్ స్పీడ్ మాత్రమే 120-150 కిలోమీటర్స్లో ఉంటుంది. బట్ అది ఎప్పుడైతే ల్యాండ్ టచ్ అవుతుందో దాని స్పీడ్ ఏమవుతుందని కొద్దిగా తగ్గిపోతుంది అనమాట. సో స్పీడ్ తగ్గిపోవడం వల్ల మన ల్యాండ్ మీద అది 60 నుంచి లేదా 50-60 అలా ఉంటుంది విండ్ స్పీడ్. అయితే మన ల్యాండ్ మీద 120 స్పీడ్ రావాలంటే మనకు ఇక ఓషన్లో నా స్పీడ్ ఎంత ఉండాలంటే మినిమం అంటే 1-10 అలా ఉంటే మనకు ల్యాండ్ మీదకి వచ్చేసరికి అది 100 అలా ఉంటుంది స్పీడ్. ఓకేనా. అలా స్పీడ్ అనేది తగ్గిపోతుంది ఓషన్లో మాత్రమే, అది గుర్తుపెట్టుకోగలం, ల్యాండ్ మీద కాదు. ఓకేనా. వెరీ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్ అంటే మన ఇక్కడ మనకి వెరీ సివియర్ సైక్లోన్ స్ట్రోమ్ అంటే చూడండి 118, 116 అంటే సెకండ్ కేటగిరీ కిందకి వస్తుంది. ఇది 118, 116 ఐ మీన్ సెకండ్ కేటగిరీ నుంచి ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ రెండు మధ్యలో ఉంటుంది అనమాట ఇది. సో ఇది వెరీ సివియర్ సైక్లోన్ చెప్పచ్చు. తర్వాత ఎక్స్ట్రీమ్లీ సివియర్ సైక్లోన్ అంటే మనకు 166 నుంచి 220 వరకు, అంటే 166 నుంచి 221 వరకు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మన థర్డ్ అండ్ ఫోర్త్ కేటగిరీస్ దగ్గర వస్తుంది అనమాట. ఓకే, ఈ రెండు కేటగిరీస్ మధ్యలో ఉండేది కేటగిరీ మెయిన్ డేంజర్గా ఉంటాయి ఈ సైక్లోన్స్ అనేవి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ ఇవి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఆప్షన్స్ మనకి ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే మనకి ఇక్కడ ప్రీ మాన్సూన్ సైక్లోన్స్. ఓకేనా. ఈ ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ అంటే ఏవి అని చెప్పేసి అలా డిస్కస్ చేసాం కదా మనం. ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ అంటే నథింగ్ బట్ ఈ మాన్సూన్స్ అంటే ఏమంటే ఈ విండ్స్ అనమాట. యాక్చువల్గా మన ఇండియాలో ప్రతి ఇయర్లో మనకు జూన్ మంత్లో, ఓకేనా, ఈ జూన్ మంత్లో ఏమవుతుందంటే ప్రతి ఇయర్లో మనకు వస్తుంటాయి అనమాట మాన్సూన్స్ అనేవి. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటారు అవి. ఇప్పుడు మన ఇండియా సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ టచ్ అవుతాయి మనకు. ది విల్ టచ్ ఫస్ట్ ఇన్ ది కేరళ, అంటే కేరళ ఫస్ట్ టచ్ అవుతాయి. కేరళ స్ప్రెడ్ మన ఇండియా మొత్తానికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఈ మాన్సూన్స్ అనేది మనకి ఇండియాలో రైన్ఫాల్ తీసుకున్న కారణం మెయిన్ రీజన్ అనమాట. బట్ ఈ మాన్సూన్స్ కన్నా రాకముందు అంటే ప్రీ మాన్సూన్ అంటే బిఫోర్ మాన్సూన్స్ ఒక టైప్ ఆఫ్ మాన్సూన్స్ వస్తాయి అనమాట. అవి ప్రెసెంట్ వచ్చే మాన్సూన్స్ అవి ఏ మంత్లో వస్తాయి అంటే ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ అండ్ మే మధ్యలో వచ్చేస్తాయి అనమాట. బట్ ఈ టైం వచ్చేసి మనకు కొద్ది లేట్ అయింది, మేలో వచ్చాయి. బట్ మాన్సూన్స్ మాత్రం సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మాత్రం 31st మేలోనే వచ్చేస్తాయి, 1 day ముందే వచ్చేసాయి. యాక్చువల్గా ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి మన ఇండియాలో రైన్ఫాల్ తీసుకొచ్చే మాన్సూన్స్ జూన్ 1st వస్తాయి అనమాట. యాక్చువల్గా జూన్ 1st or 2nd మన కేరళ టచ్ అవుతాయి. బట్ ఈసారి మాత్రం ఈ ఇయర్ మాత్రం 1 day ముందే వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. బట్ ఈ ప్రీ మాన్సూన్స్ మాత్రం చాలా ముందు లేట్గా వచ్చాయి అనమాట. యాక్చువల్గా ఈ టైం రాకూడదు. మనకి ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగ్ మంతే కాబట్టి, మే స్టార్టింగ్ కాబట్టి. బట్ ఇది ఇంత యాక్చువల్గా మార్చ్లోనే ఏప్రిల్లో రావాల్సింది. బట్ కొద్ది లేట్ అయ్యానమాట ఈ మాన్సూన్స్. బట్ ఈ సైక్లోన్స్ అనేవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి అనమాట. ఎందుకు వస్తున్నాయంటే రీజన్స్ అనేవి మనం చెప్పాం ఆల్రెడీ. ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల, అంటే పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్, ఇవి రీజన్స్ అనమాట. ఇంకా సైక్లోన్ ఫామ్ కావడానికి మేజర్ రీజన్ ఏమంటే సింపుల్గా ఈ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ సీ. ఈ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ సైక్లోన్స్ ఫామ్ కావడానికి మేజర్ రీజన్ ఏమంటే ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ అనమాట. ఏ సర్ఫేస్ టెంపరేచర్? ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి అరేబియా సీ ఉంది కదా, అలాగే అరేబియా సీ అండ్ ఇండియన్ ఓషన్లో చూసినట్లయితే ఇండియన్ ఓషన్లో మనకు టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు అరేబియా సీ 2 degrees or 3 degrees అనేది కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇండియన్ ఓషన్లో మనకు ఈ సైక్లోన్స్ ఫార్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట వెన్ కంపేర్ టు అరేబియా సీ కన్నా ఇండియన్ ఓషన్ చాలా ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అవుతుంటాయి కదా. సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంటాయి కాబట్టి ఎందుకంటే రీజన్ ఏమంటే ఇక్కడ సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ ఇండియన్ ఓషన్. సో ఇక్కడ ఇండియన్ ఓషన్ మనకి ఎక్కువగా సైక్లోన్స్ ఫామ్ అవుతుంటాయి మనకి అరేబియా సీ కంపేర్ చేస్తే. బట్ ఇక్కడ ప్రీ మాన్సూన్ సైక్లోన్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ మాన్సూన్ కన్నా ముందు సైక్లోన్స్ అనమాట కంటిన్యూగా వస్తున్నాయి. ఇలా మనం ఎలా చెప్పగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ది టేబుల్. ఇక్కడ టేబుల్ ఇచ్చాం కదా, ఈ టేబుల్ బేస్ చేసుకొని, అలాగే ఈ మెట్రోపాలిటన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ బేస్ చేసుకొని ప్రతి ఇయర్ మనకు ఖచ్చితంగా ఒక మాన్సూన్ ముందు ఒక సైక్లోన్ వస్తుంది. రీజన్ ఏమంటే మనకు ఈ పొల్యూషన్ కావచ్చు, క్లైమేట్ చేంజెస్ అన్ని రీజన్స్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇక టెంపరేచర్ ఆఫ్ ది సర్ఫేస్ వచ్చి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా. బికాస్ ఇండియా వచ్చేసి మనకు ట్రాపికల్ జోన్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ మనకి ఈక్వేటర్ ఉంది కదా, ఈక్వేటర్ ఉన్నట్లయితే ఈక్వేటర్ కొద్దిగా అబవ్ ఉంది మన ఇండియా. ఇట్ ఈస్ ఇన్ ట్రాపికల్ జోన్. ఈ ట్రాపికల్ జోన్ అంటుంది. తర్వాత జోన్ టెంపరేట్ జోన్, తర్వాత వచ్చేసి మనకు పోలార్ రీజన్. ఓకే, ఈ ట్రాపికల్ జోన్లో మనకి టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ట్రాపికల్ జోన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఈ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సైక్లోన్స్ అనేది ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కంట్రీస్ అన్ని కూడా మనకి ఏమవుతుందంటే ఈ ట్రాపికల్ జోన్లో ఉన్న కంట్రీస్ మాత్రమే కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, దట్ ఇస్ ద రీజన్. అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ మనకు సైక్లోన్ చూసినట్లే సైక్లోన్ వాయు 2019లో వచ్చింది. ఇక్కడ గుజరాత్ హిట్ చేసింది. అట్ ద సేమ్ టైం సైక్లోన్ నిసర్గ వచ్చి ఫస్ట్ సైక్లోన్ రికార్డెడ్. ఎందుకంటే మనకి లిస్ట్లో ఫస్ట్ ఉంది అనమాట నిసర్గ అని. ఇక్కడ మనకి కనిపించడం లేదు లిస్ట్లో. ఫస్ట్ బంగ్లాదేశ్ ఉంటుంది. బంగ్లాదేశ్ ఫస్ట్ లిస్ట్ నేమ్ వచ్చేసి మన నిసర్గ తర్వాత గోతి ఉంది, తర్వాత నివార్ ఉంది. ఓకేనా, ఫస్ట్ సైక్లోన్ వచ్చేసి నిసర్గ. ఇక్కడ ఇప్పుడు హిట్ చేసిన 2020లో అంటే లిస్ట్ ప్రకారంగా, అంటే ఫస్ట్ అని కాదు, ఇది అకార్డింగ్ ద లిస్ట్ మనకి ఇచ్చాం కదా. ఈ లిస్ట్లో లిస్ట్ 1 లిస్ట్ 2 ఫస్ట్ లిస్ట్లో ఉన్న మెయిన్ నేమ్ ఏమిటంటే సైక్లోన్ నేమ్ వచ్చి నిసర్గ. ఓకే, నేను మనకు కనిపించడం ఇక్కడ మన స్క్రీన్ మీద. బట్ ఫస్ట్ లిస్ట్లో ఉన్నది నేమ్ ఏమంటే నిసర్గ. ఓకేనా, అది ఇక్కడ ఫస్ట్ హిట్ చేసిందంటే గుజరాత్. ఓకేనా, మహారాష్ట్ర హిట్ చేసింది జూన్లో 2020లో. ఫస్ట్ మన సైక్లోన్ లిస్ట్ ప్రకారంగా అయితే. ఓకేనా, తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనం చూసినట్టయితే ఈ సైక్లోన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ది హర్డిల్స్ ఇన్ యాక్సెసింగ్ ఫారిన్ COVID-19 ఎయిడ్ అని చెప్తున్నారు. ఈ COVID-19లో ఫారిన్ యాక్సెసింగ్ అంటే ఇక్కడ ఫారిన్ ఎయిడ్ అంటే ఏమంటే ఫారిన్ సపోర్ట్ అనమాట. అంటే వెల్త్ కావచ్చు, లేదంటే మెడిసిన్ కావచ్చు, లేదంటే వ్యాక్సిన్స్ కానీ శానిటైజర్స్ ఇలాంటి మనకు సపోర్ట్ ఇస్తారు కదా ఫారిన్ కంట్రీస్ వాళ్ళు. ఈ ఫారిన్ ఎయిడ్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమంటే ద ఫస్ట్ థింగ్ ఈస్ దట్ మన ఇండియా ఇస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది సెకండ్ వేవ్కి ఇండియా ప్రిపేర్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ వేవ్ చూసాం. ఫస్ట్ అయిన తర్వాత ఈ COVID-19 ఇంకా స్ట్రాంగ్ పవర్ఫుల్గా సెకండ్ వేవ్ చాలా డిస్ట్రెస్గా ఉంది. సో దీన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అది బేస్ చేసుకొని ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేయాలి. ఇండియా వాళ్ళు అండ్ వాట్ వి కాల్ ది స్ప్రెడ్ ఆల్మోస్ట్ ఆల్ ది వ్యాక్సిన్స్ వాట్ వి కాల్ ఈ వ్యాక్సిన్స్ అనేవి మనకి స్ప్రెడ్ చేశారు, అంటే డిస్ట్రిబ్యూట్ చేశారు వేరే కంట్రీస్ వాళ్ళకి. సో దెర్ ఈస్ నో స్టాక్ ఫర్ ది వ్యాక్సిన్ స్టాక్ లేదు. అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ మనకు ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంది. అండ్ లైక్ కొన్ని మెడిసిన్స్ అనేవి రాండిసివిర్ కానీ ఇలాంటి కొన్ని మెడిసిన్స్ అనేవి కూడా తక్కువ ఉన్నాయి. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, లైక్ మనకు ఈ యొక్క డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ మనకి ప్రిపేర్ అంటే ఫార్మసిటికల్స్ వ్యాక్సిన్ ప్రిపేర్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ అనేవి కూడా మనకు తక్కువ ఉన్నాయన్నమాట. స్కేర్స్గా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ ప్రాబ్లం అయిందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏమంటే ఇక యాక్చువల్గా ప్రతి ఒక్క ఐటమ్ మీద ఏమవుతుందంటే మనకు ఇంపోర్ట్ చేసిన ఐటమ్ మీద ఏమంటే ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది అనమాట. కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది మనకు ఈ COVID-19 టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఎస్పెషల్లీ ఇది మెడికల్ ఐటమ్స్ మీద, లైక్ వ్యాక్సిన్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క శానిటైజర్స్ కావచ్చు, లేదంటే ఈ యొక్క డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు, లేదా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏం చేశారంటే ఇంపోర్ట్ డ్యూటీని, అంటే వాట్ వి కాల్ కస్టమ్స్ డ్యూటీ ఏం చేశారంటే దే వేవ్ అనమాట. అంటే అది తీసేశారన్న పూర్తిగా కస్టమ్ డ్యూటీని పూర్తిగా తీసేశారు. ఇది చాలా మంచి మూవ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ఈ కస్టమ్ డ్యూటీ తీసేసినా కానీ బట్ ఇంకొక అడిషనల్గా ఇంకొక మనకి ట్యాక్స్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ ఆ ట్యాక్స్ ఏమంటే మనకు GST. ఓకేనా, ఈ GST అనేది మనకు ఇక్కడ తీసేయలేదన్నమాట. బట్ జస్ట్ మనకు కస్టమ్ డ్యూటీస్ మాకు తీశారు. ఎందుకోసం అంటే టు ఎంకరేజ్ ది ఇంపోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఇంపోర్ట్ డ్యూటీని లేదా కస్టమ్ డ్యూటీని చేశారని తీసేశారు. దేని మీద, ఎస్పెషల్లీ ఈ COVID-19 సంబంధించిన వ్యాక్సిన్స్ మీద, COVID-19 సంబంధించిన బట్టి మెటీరియల్ మీద, ఓకే, మెడికల్ మెటీరియల్స్ మీద. ఓకే, బట్ GST అనేది మనం తీసేయలేదన్నమాట. 5% GST అనేది మనం దే ఆర్ మీన్గా వాట్ ఇస్ కాల్ 5% GST మాత్రం వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు, మేము పే చేయాల్సి చెప్పేసి అంటున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ అనే వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్ వైల్ ఇంపోర్టింగ్ ద గూడ్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గూడ్స్ అనేవి మనకు GST పడడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టేట్ గవర్నమెంట్స్ బటన్ అవుతుంది. ఓకే, స్టేట్ గవర్నమెంట్స్ బటన్ అవుతుంది. సో దే ఆర్ హెల్పింగ్ చేస్తున్నా కానీ మనకు కొద్ది ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఇది కూడా మనకు ఫస్ట్ ఒక ప్రాబ్లం అవుతుంది. హెడిల్స్ దేనికి సంబంధించిన అది ఈ ఫారెన్ యాక్సెసింగ్ అంటే ఫారెన్ ఎయిడ్ని యాక్సెస్ చేయడంలో ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ఇది అనమాట. ఈ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA. ఇది ఎందుకోసం అంటే ఈ కాంట్రిబ్యూషన్ అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, అంటే ఫారిన్ కంట్రీస్ ఇచ్చే ఎయిడ్ ఉంటుంది కదా, ఈ ఎయిడ్ మీద కొద్దిగా ఏంటంటే కొన్ని రెగ్యులేషన్ స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఈ హవాలా మనీ లేదా బ్లాక్ మనీ వైట్ చేయడం కానీ ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతానని చెప్పేసి ఇది ఒక రూల్ తీసుకురావడం జరిగింది. ఈ రూల్ మెయిన్ ఏమందంటే ఒక NGO, ఫర్ ఎగ్జాంపుల్ ఒక NGO ఉందనుకోండి, ఈ NGO వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి అమౌంట్ వస్తూ ఉందనుకో, అమౌంట్ కావచ్చు, లేదంటే వేరే ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఇంపోర్ట్స్ కావచ్చు, ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ NGOs అనేవాళ్ళు దే డోంట్ హ్యావ్ రైట్ టు ట్రాన్స్ఫర్ దేర్ మనీ టు అదర్ ఇండివిజువల్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్. వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళకి ఈ NGO అనే వాళ్ళు ఏం చేయకూడదంటే వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే NGO ఉందనుకోండి, ఏ అనే NGOకి అమెరికా నుంచి అలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమౌంట్ అనేది వస్తూ ఉంది ఏ అనే NGOకి. ఈ ఏ అనే NGO వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు యూజ్ దీస్ మనీ టు దేర్ ఆర్గనైజేషన్ ఓన్లీ. వాళ్ళ ఆర్గనైజేషన్ అంటే వాళ్ళ NGOకి మాత్రమే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి.
అలాగే ఈ ఎన్జిఓస్కి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా, లైక్ హెల్త్ ఎన్జిఓస్ ఉంటాయి, అంటే మెడికల్ ఎన్జిఓస్ కానీ, లేదా ఎడ్యుకేషనల్ ఎన్జిఓస్ కానీ, ఇలా మన చిల్డ్రన్స్ ఎన్జిఓస్ కానీ, ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ ఎన్జిఓస్ ఉంటాయి కదా. ఈ ఎన్జిఓస్ అనేవి మన జస్ట్ వాళ్ళ ఆర్గనైజేషన్ మాత్రమే ఏం చేయాలంటే దే హ్యావ్ టు యూజ్ ద మనీ, ఓకేనా. దెర్ ఈస్ నో రైట్ ఫర్ దెమ్ టు ట్రాన్స్ఫర్ ద మనీ టు అదర్ ఆర్గనైజేషన్. వేరే ఆర్గనైజేషన్ వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ వాళ్ళకి లేదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్రియేట్ ఆర్ సంథింగ్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ ప్రాబ్లం కాకుండా కానీ ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే బ్యాంక్ అకౌంట్. ది బ్యాంక్ అకౌంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ నెసెసరీ అనమాట చాలా వరకు. బట్ 16% ఆఫ్ ఎన్జిఓస్ ఇన్ ఇండియా హ్యావింగ్ ద బ్యాంక్ అకౌంట్స్ అకౌంట్ దేర్. మీ ఎన్జిఓ బేస్ చేసుకొని వాళ్ళు ఎన్జిఓస్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ జస్ట్ 16% మాత్రమే మన ఇండియాలో ఉన్నాయన్నమాట. రిమైనింగ్ వాళ్ళ వరకు ఈ బ్యాంక్ అకౌంట్స్ లేవన్నమాట, ఓకేనా. ఈ ఎన్జిఓస్కి ఎలా అమౌంట్ వస్తుందంటే మేజర్ ఎన్జిఓస్ ఉంటాయి కదా, ఈ మేజర్ ఎన్జిఓస్ అనేవాళ్ళు దే విల్ ట్రాన్స్ఫర్ ద మనీ టు ద స్మాల్ ఎన్జిఓస్. బట్ ప్రజెంట్ ఏమవుతుందంటే ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ ట్రాన్స్ఫరింగ్ అనేది పూర్తిగా రెగ్యులేట్ చేస్తున్నారు, ఓకేనా, పూర్తిగా ఆపేస్తున్నారు అనమాట. ఎందుకోసం టు అవాయిడ్ ద బ్లాక్ మనీ అండ్ హవాలాని బ్లాక్ మనీని ఆపడం కోసం చెప్పేసి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్ట్ తీసుకురావడం జరిగింది. బట్ ఈ యాక్ట్ వల్ల ప్రజెంట్ సిచ్యుయేషన్ చాలా చాలా వర్స్గా అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ లేకుండా ఎన్జిఓస్ ఉన్నాయో ఈ ఎన్జిఓస్ కూడా ఏమవుతుంది ఎయిడ్ అనేది పూర్తి తగ్గిపోతుంది. లైక్ మనకు ఆర్ఫనేజ్ కావచ్చు, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కావచ్చు, ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో మనకి ఏమవుతుందంటే పూర్తిగా దీనివల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట, ఓకేనా. ది గవర్నమెంట్ ఏం చేయాలి ఇక్కడ మనకు 2 ఇంపార్టెంట్ న్యూస్ ఏమంటే ఫస్ట్ వన్ ఇస్ దట్ దే హ్యావ్ టు అవాయిడ్, అంటే పూర్తిగా మన జిఎస్టీని తీసేయాలి. దీంట్లోంచి మనకి ఇక్కడ ఈ యొక్క మెడికల్ కిట్స్ నుంచి లేదంటే మనకు వాట్ వి కాల్ ఈ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఐటమ్స్ మీద మన ఏంటంటే జిఎస్టీ తీసేయాలి ఫస్ట్ పాయింట్. సుప్రీంకోర్టు కూడా సేమ్ ఆర్డర్స్ పాస్ చేసింది అనమాట. ది గవర్నమెంట్ సుప్రీంకోర్టు రిక్వెస్ట్ గవర్నమెంట్ టు వాట్ వి కాల్ రిమూవ్ ది ట్యాక్సెస్, ఓకేనా. ఎస్పెషల్లీ జిఎస్టీని తీసేయాలని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు కూడా ఆర్డర్స్ చేసింది అనమాట దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి. బట్ దీన్ని వెయిట్ చేయాలన్నమాట సెంట్రల్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ కొన్ని కొద్ది రోజుల వరకు, అంటే ఎస్పెషల్లీ ఈ కోవిడ్-19 తగ్గేంత వరకు ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ మీద కొన్ని చేంజెస్ అనేవి మనం చేయాల్సిన అవసరం, ఆల్టరేషన్ చేయాలి. ఈ గవర్నమెంట్ కూడా మనకి దీనికి సానుకూలంగా ఉండదని అనుకుంటాం. తర్వాత దీని గురించి ఆర్టికల్ ఇస్తే మనం దీని గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ అయితే సరిపోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వెళ్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఈ యొక్క మ్యూకర్మైసిస్, ఓకేనా. మ్యూకర్మైసిస్ అంటే మనకి ఒక సింపుల్గా మనకు ప్రజెంట్ న్యూస్లో కనిపిస్తుంది ఎక్కువ బ్లాక్ ఫంగస్ అని చెప్పేసి, ఓకేనా. ఇది ఒక ఫంగల్ డిసీజ్ అనమాట. మ్యూకర్మైకోసిస్ అనేది ఏంటంటే మనకు ఇది ఒక ఫంగల్ డిసీజ్, ఇక మన ఫంగల్ డిసీజ్ అనమాట. బట్ ఈ ఫంగల్ డిసీజ్ అనేవి మనకి ఎక్కువ దేంట్లో కనిపిస్తాయి అంటే మనకు ప్లాంట్స్లో కనిపిస్తాయి అనమాట. ఇన్ ప్లాంట్స్ వి సీ డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్. బట్ ఈ ఫంగల్ డిసీజ్ ఈస్ నాట్ సీన్ ఇన్ అనిమల్స్ అండ్ హ్యూమన్స్ ఆల్సో. హ్యూమన్స్లో అనిమల్స్లో మనకి ఈ ఫంగల్ డిసీజ్ చూడడం అనమాట. ఎందుకు? బికాస్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్ హ్యావ్ వెరీ హై రెసిస్టెన్స్ టు ఫైట్ విత్ ద ఫంగస్ ఫైట్ చేయడం కోసం చాలా ఎక్కువ హై రెసిస్టెన్స్ ఉంటుంది హ్యూమన్స్కి అలాగే అనిమల్స్కి. సో ఫంగల్ డిసీజ్ అనేది మన హ్యూమన్స్లో ఎక్కువ కనిపించమన్నమాట. ఎవరికైతే ఎక్కువ ఇమ్యూనిటీ ఉండదు, ఎవరికైతే ఎక్కువ ఇమ్యూనిటీ లేకుండా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫంగల్ డిసీజ్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఈ ఫంగల్ డిసీజ్ చాలా రేర్గా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మ్యూకర్మైకోసిస్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పేషెంట్స్ హూ ఆర్ పాజిటివ్ క్యాండిడేట్స్ కి ది సేమ్ టైం హూ ఆర్ రికవర్డ్, ఓకేనా. రికవర్డ్ అయిన పర్సన్స్ కూడా ఏమవుతుందంటే కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఈ మ్యూకర్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్ డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకు ఇది ఎఫెక్ట్ అవుతుందంటే ద ఓన్లీ రీజన్ ఇస్ దట్ హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్. ఓకేనా. స్టెరాయిడ్స్ అనేది చాలా ఎక్కువ ఇంజెక్ట్ చేయడం వలన, ఓకేనా, చాలా ఎక్కువ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మ్యూకర్మైకోసిస్ అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకు స్టెరాయిడ్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తున్నారు కోవిడ్ పేషెంట్స్ కంటే? ఈ కోవిడ్ పేషెంట్స్కి దే హ్యావ్ హై రెసిస్టెన్స్ ఎక్కువ కావాలన్నమాట. వాళ్ళకి ఈ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంచడం కోసం దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హై స్టెరాయిడ్స్. అంటే స్టెరాయిడ్స్ అని చాలా పవర్ఫుల్ వ్యాక్సిన్స్ లాంటివి, పవర్ఫుల్ మెడిసిన్స్ అని వాడుతున్నారు అనమాట. ఎందుకోసం అంటే వాళ్ళ వాట్ వి కాల్ వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం ఈ డాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ హై డోస్ ఆఫ్ ఇండిస్క్రిమినేట్ అంటే రెగ్యులర్ యూజెస్ కరెక్ట్గా అకార్డింగ్గా మనకు గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం కాకుండా చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫంగల్ డిసీజ్కి చాలా ఛాన్స్ అవుతుంది అనమాట. అంటే ఫంగల్ డిసీజ్ ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ది ఫంగల్ డిసీజ్, ఎస్పెషల్లీ అదే మ్యూకర్మైకోసిస్ డిసీజ్ రావడానికి కారణం ఏమంటే ది హై డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఫస్ట్ పాయింట్ అనమాట. ఈ మ్యూకర్మైకోసిస్ ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుందంటే మనకు ఇది చాలా ప్లేస్లో ఎఫెక్ట్ ఉంటుంది. చూడండి, లైక్ వే టు ద బ్రైన్, ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్, నోస్, థ్రోట్ అండ్ మౌత్. చూడండి, ఈ ప్లేస్లో మనకి ఏమవుతుందంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ ఇది మాత్రం ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంటీజియస్.
ఓకే. ఇట్ ఈస్ నాట్ కంటీజియస్. కంటీజియస్ అంటే మనకి స్ప్రెడ్ కావడం లేదు. లైక్ మనకి వైరస్ లాగా స్ప్రెడ్ కావడం లేదు. బట్ ఇట్ ఈస్ ఫ్యాటల్. ఓకేనా. ఫ్యాటల్ అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ, అది ప్రాణాంతకమైన మాట ఈ డిసీజ్. మ్యూకర్ మైకోసిస్ అనేది బ్లాక్ ఫంగస్ డిసీజ్ వచ్చేసి ఇది మనకు స్ప్రెడ్డింగ్ అది డిసీజ్ కాదు, లేదా మనకి ఒక నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదు. బట్ ఇది చంపేసేటువంటి వ్యాధి అనమాట. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ బ్రెయిన్కి అలాగే ఇయర్కి నోస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి థ్రాట్కి. సో ఇది మనకు కొద్దిగా ఫ్యాటల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం దీనికి ఈ యొక్క డిసీజ్కి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ చూసిన డిసీజ్ సిమ్టమ్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి మనకు చూసినట్లయితే నోస్. అంటే మనకు నోస్ వచ్చేసి మనకి ఎలా అవుతుందంటే చాలా ఎక్కువ, ఎందుకంటే నోస్లో ఆల్రెడీ మనకు కొద్దిగా చాలా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ నోస్లో చాలా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఈ నోస్ ఎలా మీద బ్లడ్ అంటే నోట్ వాటి నోస్ నుంచి మనకు ఈ ముక్కులోంచి మనకు బ్లడ్ రావడం, లేదా ముక్కు మొత్తం కొద్దిగా బ్లాక్ కలర్ మారడం, అంటే బ్రౌన్ డిశ్చార్జ్ రావడం, అంటే మనకు ఈ యొక్క మన నోస్లో వచ్చే మన డిశ్చార్జ్ అనేది మనకు బ్రౌన్ కలర్లో ఉండడం. అలాగే మనకు బ్లాకిష్ డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్, మన వాటి నోస్ మీద మన ముక్కు మీద ఉండే స్కిన్ కొద్దిగా బ్లాక్ కలర్గా మారడం, స్వెల్లింగ్ అంటే మనకు ముక్కు కొద్దిగా వాయడం, ఇలాంటి కొన్ని మేజర్ సిమ్టమ్స్ అనమాట. తర్వాత వచ్చేసి మనకు ఈ మౌత్లో కూడా మనకు టూత్ దగ్గర టూత్ ఏక్ దగ్గర మన పండు నొప్పి రావడం, లేదంటే జా పెయిన్. జా పెయిన్ అంటే మనకు ఇక్కడ ఉంది కదా కింద మనకు ఈ దవడ ఎక్కువ మనకు నొప్పి తీయడం, అలాగే ఐలిడ్స్ కొద్దిగా డ్రాప్ కావడం, అంటే ఐలిడ్స్ కొద్దిగా సింపుల్ కళ్ళు కొద్దిగా మంటలు తీసినట్టు అనిపించడం, కళ్ళు వాయడం, డబుల్ విజన్ అంటే రెండుగా కనిపించడం. ఓకే. రెడ్నెస్ ఐ అంటే కళ్ళు బాగా ఎర్రగా మారిపోవడం, అండ్ సడన్ డిక్రీజ్ ఇన్ విజన్ మొత్తం పూర్తిగా మనకు సరిగా కళ్ళు కనిపించకపోవడం. ఇవి మనకి ఏమవుతాయంటే మనకు మేజర్ సిమ్టమ్స్ అవుతాయి. ఇలా ఈ యాంటీ ఫంగల్ డిసీజ్ కోసం వాడే మెయిన్ మనకి ఫంగస్ డ్రగ్ ఏముందంటే చాలా ఇంపార్టెంట్, అది యాంఫోట్రికిన్. ఓకేనా. యాంఫోట్రికిన్ ఇస్ అ డిసీజ్. యాంఫోట్రికిన్ బి ఇస్ అ డిసీజ్ మెయిన్ వాట్ వి కాల్ డ్రగ్ అని యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారంటే టు క్యూర్ ది ఫంగల్ డిసీజ్ ఇన్ మన బాడీలో ఫంగల్ డిసీజ్ని క్యూర్ చేయడం కోసం వచ్చేది యాంఫోట్రైసిన్ బి అనేది మనకి ఏమవుతుందంటే మనకు ఈ డ్రగ్ అవుతుంది అనమాట. ప్రజెంట్ అన్ని వాడుతున్నారు. బట్ ఇది కోవిడ్ పేషెంట్స్కి వాడడం వల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అని రావడం జరుగుతుంది. సో ఇది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో ఇదనమాట మనకి సిమ్టమ్స్ ఆఫ్ ది మ్యూకోమైకోసిస్ మెయిన్ సిమ్టమ్స్ అనమాట. కొద్దిగా డిఫరెంట్గా వర్డ్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. అలాగే అంటే ఇది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, హౌ టు ప్రివెంట్ ది మ్యూకోమైకోసిస్ అంటే మనకు ఏమవుతుందంటే ఈ స్టెరాయిడ్స్ని తగ్గించడం ఫస్ట్ పాయింట్. ఓకేనా. టు వాటికల్ డిక్రీజ్ స్టెరాయిడ్స్ని ఎక్కువ అంటే మన అవసరం ఉంది మాత్రం వాడాలి, అనవసరంగా ఎక్కువ వాడామంటే ఎస్పెషల్లీ ఈ రామ్డిసివిర్ ఉంది కదా, రామ్డిసివిర్ వ్యాక్సిన్ అది ఈ యొక్క డ్రగ్ వాడటం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఫంగల్ డిసీజ్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే రామ్డిసివిర్ వచ్చేసి మనకి ఫైనల్ స్టేజ్లో అంటే మెయిన్ కరోనా ఇంకా పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఏం చేస్తారంటే ఈ రామ్డిసివిర్ వ్యాక్సిన్ని మనం సజెస్ట్ చేస్తారనమాట. బట్ ప్రెసెంట్ ఏంటంటే చాలా వరకు కొన్ని డాక్టర్స్ అనేవాళ్ళు ఇది సివియర్ స్టేజ్ రాకముందే ఈ రామ్డిసివిర్ వ్యాక్సిన్ వేసేస్తున్నారు. సో ఈ వ్యాక్సిన్ వాటిలో డ్రగ్ వేసేస్తున్నారు. ఈ డ్రగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇది హై డోస్ ఆఫ్ మనకు ఇమ్యూనిటీ పవర్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఎక్కువ క్రియేట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ ఛాన్స్ ఫర్ ది ఫంగస్కి ఎక్కువ ఛాన్స్ వస్తుంది అన్నమాట. సో ఇలాంటి పవర్ఫుల్ డ్రగ్స్ అనేది మనం తక్కువ వాడాలి. అంటే ఎస్పెషల్లీ రామ్డిసివిర్ కావచ్చు, లేదా వేరే స్టెరాయిడ్స్ అనేది తక్కువ వాడితే మనకి ఏమవుతుందంటే విల్ సేవ్ ఫ్రమ్ ది ఇలాంటి బ్లాక్ ఫంగస్ లాంటి డిసీజ్ నుంచి సేవ్ అనేది కావచ్చు అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇదనమాట ఈ బ్లాక్ ఫంగస్ గురించి ఇంపార్టెంట్ ఐడియాస్ అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్కి వెళ్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు న్యూ అప్రోచ్ కంబైన్స్ బయోలాజిక్స్ అండ్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నానంటే హెల్త్ గురించి టాపిక్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే న్యూ అప్రోచ్ అంటే కొత్తగా ఒక టెక్నాలజీ స్టార్ట్ అయిందని చెప్తున్నాను ఇక్కడ. ఈ టెక్నాలజీ ఏంటంటే బయోలాజిక్స్. ఓకేనా. ఈ టెక్నాలజీ ఏంటంటే మనకు బయోలాజిక్స్. ఈ బయోలాజిక్స్ అంటే చూడండి ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోలాజిక్స్ అంటే బయోలాజిక్స్ అంటే ఫస్ట్ మీనింగ్ మనకు అర్థం కావాలి. తర్వాత యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అంటే మనకు అర్థం కావాలన్నమాట. ఈ బయోలాజిక్స్ అంటే మీనింగ్ ఏమంటే సింపుల్లీ ఒక డ్రగ్ అనమాట. ఇది ఒక డ్రగ్ అంటే మనకు ఒక మెడిసిన్. సింపుల్గా ఇట్స్ ఎ మెడిసిన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ అనిమల్స్. ఓకేనా. అంటే బయోలాజిక్స్ అండ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ మెడిసిన్ ఆర్ ఇట్స్ ఏ డ్రగ్ ఆర్ ఇట్స్ ఎ వ్యాక్సిన్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ అనిమల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ లివింగ్ థింగ్స్. సింప్లీ ఒక లివింగ్ థింగ్స్ నుంచి మనం ఏమైనా క్రియేట్ చేసామనుకోండి, ఒక వ్యాక్సిన్ కానీ లేదంటే ఒక డ్రగ్ కానీ ఒక మెడిసిన్ కానీ, దాని ఏమో వి కాల్ ఇట్ యాస్ ఏ బయోలాజిక్. ఓకేనా. వి కాల్ ఇట్ యాస్ ఏ బయోలాజిక్. తర్వాత యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్. ఓకే. కాంజుగేట్స్ అంటే ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ 2 or more డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ వి కాల్ కాంబినేషన్స్ ఆఫ్ కాంపౌండ్స్ అనమాట. 2 or more కాంపౌండ్స్ కాంబినేషన్ ఏమో చెప్పి కాల్డ్ యాస్ కాంజుగేట్స్. యాంటీబాడీ అంటే ఇట్ ఈస్ ఏ something it is one type of structure which affects the it acts as the attacker అనమాట. అటాకర్ యాక్ట్ చేస్తుంది. అలాగే మన బాడీని వేరే యాక్టివిటీస్ రాకుండా లైక్ బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇలాంటి వాటిని రాకుండా ఆపేది అనమాట యాంటీబాడీ.
సో యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాట్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే మనకి ఇక్కడ మీన్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ విత్ ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్స్. అంటే ఇక్కడ మనకు వాటికి క్యాన్సర్ని వాటికి నిర్మూలించడం కోసం, అంటే క్యాన్సర్ని ఎరాడికేట్ చేయడం కోసం కొత్త టైప్ ఆఫ్ మెథడ్ని వాడుతున్నారు అనమాట. ప్రజెంట్ ఇప్పటి వరకు మనకు యూస్ కీమోథెరపీ కదా. ప్రజెంట్ మనకు క్యాన్సర్ తగ్గించాలంటే మనకు ఒకే ఒక మేజర్ బెస్ట్ వే ఏదంటే కీమోథెరపీ లేదా లేజర్ థెరపీ ఉంది. మనకి లేజర్ ఇది సింపుల్గా లేజర్ థెరపీ కీమోథెరపీ అని చెప్తారు. ఈ కీమోథెరపీ వల్ల ఏమవుతుందంటే ది సెల్స్ అరౌండ్, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ మనకు ఒక పార్ట్కి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్కి వచ్చింది, లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఈ లంగ్స్లో ఒక పార్ట్లో క్యాన్సర్ అనేది ఉంటుంది. బట్ ఈ లంగ్ మొత్తానికి మనం ఏదంటే దే విల్ కీమోథెరపైజ్ అనమాట. బట్ ఈ కీమోథెరపీ వల్ల ఏమవుతుందంటే కొన్ని పక్కన ఉన్నటువంటి హెల్తీ సెల్స్ కూడా దే విల్ డ్యామేజ్. ఓకేనా. కీమోథెరపీ వల్ల ఏమవుతుందంటే ఒక ప్లేస్లో మనకు క్యాన్సర్ ఉంది తెలిస్తే మనం కీమోథెరపీ వలన ఆ ప్లేస్లో అరౌండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి హెల్తీ సెల్స్ కూడా ఏమవుతుందంటే దే విల్ డ్యామేజ్. ఓకేనా. దట్ ఈస్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ కీమోథెరపీ. బట్ దానివల్ల ఏమవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే అందుకని చెప్పేసి వీళ్ళు కొత్త అప్రోచ్ స్టార్ట్ చేశారనమాట. ఈ అప్రోచ్ ఏమంటే సింపుల్గా బయోలాజిక్స్. ఈ బయోలాజిక్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే దే విల్ డైరెక్ట్లీ వాట్ వి కాల్ ఎఫెక్ట్ ది క్యాన్సర్ సెల్స్ ఓన్లీ, నాట్ ది అదర్ సెల్స్. క్యాన్సర్ సెల్స్ మాత్రమే అటాక్ చేస్తారు, పక్కన ఉండే సెల్స్ మనకు కాపాడుకోవచ్చు అనమాట. ఆ టెక్నిక్ మనకు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎస్పెషల్లీ ఈ బయాలజిక్స్ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేవి దేనికోసం అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కోసం. ఓకేనా. ప్రెసెంట్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కోసం స్టార్ట్ చేశారు. తర్వాత ఫ్యూచర్లో మనకు ఈ యొక్క మెథడ్ అంటే ఈ యొక్క వే అనేది మనకు బయాలజిక్స్ అనేవి యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అనేది మనకు ఫర్దర్గా వేరే డిసీజులు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ మన ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. ఇది న్యూ అప్రోచ్ అనమాట. ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, తర్వాత మనకు ఫర్దర్గా వేరే డిసీజ్ లేనటువంటి డిసీజులు ఉంటాయి కదా, వ్యాక్సిన్స్ లేని మెడిసిన్ లేని డిసీజులు ఉంటాయి కదా, అలాంటి డిసీజ్ కూడా మనకి ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ మనకి మెడిసిన్స్ రావడం జరుగుతుంది. సో ఇట్స్ బెస్ట్ మూవ్ అని చెప్పచ్చు. ఓకేనా. దట్స్ ఆల్ అబౌట్ దిస్. మనకి గుర్తుపెట్టుకున్న బయాలజిక్స్ అనే మీనింగ్ తెలిసిండాలి, అలాగే యాంటీబాడీ డ్రగ్స్ అనేది తెలిసిండాలి. ప్రెసెంట్ వచ్చేసి మనకు క్రియేట్ చేసినటువంటి కొత్త డ్రగ్ ఏమంటే మనకు కొత్త టైప్ ఆఫ్ మెడిసిన్ ఏదంటే మనకు ప్రోటీన్ యాంటీబాడీ కాంజుగేట్ విచ్ ఇస్ హెల్ప్ టు క్యూర్ ద ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్యూర్ చేయడం కోసం కొత్తగా ఒక టైప్ ఆఫ్ మెథడ్ కనుక్కున్నారు. దాని పేరు ఏంటంటే యాంటీబాడీ కాంజుగేట్స్. ఓకేనా. పిఏసి అని చెప్పేసి అని ప్రోటీన్ యాంటీబాడీ అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. ఆ ప్రోటీన్ యాంటీబాడీస్ ఏం చేస్తాయి అంటే ఇట్ విల్ క్యూర్ ది క్యాన్సర్ సెల్స్ క్యూర్ చేసి మనకు పూర్తిగా మన బాడీని రికవర్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు అనమాట. సో అది వెరీ గుడ్ మూవ్ అని చెప్పచ్చు. తర్వాత మనం ఫర్దర్గా ఇది డెవలప్ అయితే మనకు వేరే డిసీజ్ కూడా మనకు మెడిసిన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ స్కింక్ గురించి. స్కింక్ అంటే మనకి ఇక్కడ ఒక నలికీస్ లాంటిది అనమాట. ఇక్కడ చూసినట్టు మనకి ఇమేజ్ కనిపిస్తుంది కదా, స్కింక్ అంటే ఒక నలికీర్ అని చెప్తాం కదా మనం, నలికీర్ లాంటిది అనమాట. ఇది ఒక డిఫరెంట్ స్పీస్ అనమాట. ఇది ఎక్కడ కనిపించిందంటే మనకు ఐనికంట్ హిల్స్ ఇన్ కోయంబత్తూర్. ఓకేనా. అనైకట్టి హిల్స్ ఇన్ కోయంబత్తూర్. అనైకట్టి హిల్స్ మనకు కనిపించింది ఫస్ట్. దీని పేరు వచ్చేసి సుబ్లోవెస్ నీలగిరీస్ అనమాట. ఇది న్యూ ఇన్సెక్ట్ అనమాట, రెప్టైల్. ఇది రెప్టైల్. ఇట్స్ నాట్ పాయిజనస్. ఇది పాయిజనస్ కాదు. ఇక్కడ ఫౌండ్ ఏంటంటే అనైకట్టి హిల్స్ ఇన్ కోయంబత్తూర్, తమిళనాడులో మనకు కనుక్కోవడం జరిగింది. ఒక యుఎస్ఐలో కూడా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో కూడా మనకి ఇది లిస్ట్ అనేది జరిగింది అనమాట. రెడ్ లిస్ట్లో ఉంది. ఎస్పెషల్లీ ఇది రెడ్ లిస్ట్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది మనకి, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ స్కింక్. ఇది స్టింగ్స్ అనేవి మనకి స్నేక్ లాగా ఉంటాయి, రిజెంబుల్ స్నేక్, బట్ స్నేక్స్ కాదు. ఇది పాయిజనస్ కాదు. ఓకేనా. అండ్ ఇది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఈ స్పీసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నీలగిరీస్ అనేది మన ఎక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం దాని గురించి కొన్ని మినిమం అవేర్నెస్, అంటే ఏ ప్లేస్లో అంటే అనైకట్టి హిల్స్లో మనకు కోయంబత్తూర్ తమిళనాడులో మనకు ఇది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది మనకు రెడ్ లిస్ట్లో ఉందన్నమాట, IUCNలో. అది మనకు చాలా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఇక్కడ. ఓకేనా. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. అండ్ నెక్స్ట్ టుమారో మనం టుమారో టాపిక్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ us and subscribe to our channel.